అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ సేఫ్టీ గడ్డర్లను క్వారీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 సేఫ్టీ గడ్డర్లు ధ్వంసమయ్యాయి. లారీ నుండి బండరాయి రోడ్డు పక్కన ఫుట్పాత్ పై పడింది. ఫుట్పాత్ పై జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ గడ్డలు గుద్దుకొని వెళ్ళిపోయే లారీ తాలూకా లోడు కూడా చూస్తే ఆ పక్కనే ఒక పెద్ద బండరాయి పడి ఉంది. అది ఆ బండరాయిని చూస్తే ఎవరికైనా సరే వెనకాతలు ఉన్నోడికైనా రాయి పడిందంటే గుండె అయిపోయి చచ్చిపోయేంత బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా కొండను వేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఆ బండలు కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు. అంత పెద్ద పెద్ద రాళ్ళు అది ఎవరి మీదనే పడితే ఎంత ప్రమాదం, ఎవరు చనిపోవడం స్పాట్లో డెడ్ అయిపోతారు. ఎంతమంది తగిలితే అంతమంది కూడా చనిపోయి అంత బండలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. రోడ్డు కెపాసిటీని కూడా ఆలోచన చేయకుండా ఈ రకంగా చేయడం ఒకసారి ఆ బండల్ని కూడా చూస్తే అర్థమవుతుంది. వీళ్ళ తాలూకా వ్యవహారం రౌడీయిజం లాగా వీళ్ళు ఇష్టం వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగంలా చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్పితే ఇంక మనుషులు చచ్చిపోతారా, ఉంటారా, పోతారా, ప్రభుత్వ ఆస్తులు నష్టం జరుగుతుంది, ఇంక ఏమీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాది కాబట్టి ఆస్తులు నష్టం జరిగినా పర్లేదు. అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ సేఫ్టీ గడ్డర్లను క్వారీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 సేఫ్టీ గడ్డలు ధ్వంసమయ్యాయి. లారీ నుండి బండరాయి రోడ్డు పైన పడి ఫుట్పాత్ పై పడింది. ఇక ఫుట్పాత్ పై జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక బండరాళ్లతో వెడుతున్న క్వారీ లారీ ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న గడ్డర్లను తాకడం వల్ల ఆ లారీలో ఉన్న ఒక్కసారిగా కూడా ఆ బండరాళ్ళు రోడ్డుపై ఉన్న ఫుట్పాత్ పై పడింది. సో ఫుట్పాత్ పై జనం, ఆ రోడ్డు మార్గంలో ఎవరు జనం లేకపోవడం వల్ల అది కూడా ఆ ఘటన ఎప్పుడు జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరికి ఏం కాలేదు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏదైతే అనకాపల్లి పట్టణానికి సంబంధించి కూడా ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద ఉదయం అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రోడ్ లో అండర్ పాస్ లో వెళ్తున్నటువంటి ఒక క్వారీ లారీ భారీ బండరాళ్లతో వెళ్తున్నటువంటి, అంటే పరిమితికి మించి బరువుతో వెళ్తున్నటువంటి ఒక క్వారీ లారీ అయితే వేగంగా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి గడ్డర్లు అయితే రైల్వే సేఫ్టీ కోసం ఏర్పాటు చేసినటువంటి గడ్డర్లు ఢీకొట్టడం జరిగింది. దీంతో 3 గడ్డర్లు అయితే విరిగి రోడ్డు మీద పడడం జరిగాయి. మరోవైపు అదే ఢీకొనే సమయంలోనే లారీలో ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి కూడా రోడ్డు మీద పడి అయితే అది ఫుట్పాత్ మీద పడడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే తెల్లవారుజాము కావడంతో ఆ రోడ్లో పెద్దగా జనసంచారం లేకపోవడం, వాహనాలు రాకపోవడంతో అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదే మార్గంలో ఇదే రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక లారీ కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురి కావడంతో అప్పుడైతే రైల్వే ట్రాక్ కూడా ధ్వంసం అయింది. దీంతో మళ్ళీ ఆ ట్రాక్ ను పునరుద్ధరించేందుకైతే కొన్ని గంటల సమయం కూడా తీసుకున్న పరిస్థితి. తరచూ కూడా ఈ మార్గంలో అయితే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా అధికారులు ఈ ఏవైతే క్వారీ లారీలు ఉన్నాయో అవి అధిక బరువుతో వెళ్తున్న నేపథ్యంలో వాటిని పట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అధిక బరువుతో వెళ్తున్నట్టు లారీలు నియంత్రించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడం, మరోవైపు రైల్వే ట్రాక్ కి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైనా కొద్దిపాటి ప్రమాదం కానీ అంటే రైల్వే ట్రాక్ కూడా తాకి ఉంటే ఇప్పటికి రైల్వే లైన్లు కూడా ఇబ్బంది పడి ట్రైన్లు కూడా నిలిపేసే పరిస్థితి అయితే కలిగి ఉండేదని చెప్పి స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి అధిక బరువులు చెల్లుతున్నటువంటి లారీల మీద దృష్టి సారించాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.